అందరికీ నమస్కారం. ఒకవైపు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు. అబ్బో, ఈ రెండు పేర్లు కలిశాయంటే చాలు, ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త చరిత్ర మొదలైనట్టే. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఒక భారీ సినిమా గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. అసలీ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న సంచలనాలు ఏంటో పదండి చూద్దాం. అవును, నిజమే. ఈ రెండు పేర్లు కలిస్తే ఇండియన్ సినిమా లెవెల్ మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకలా అంటున్నారో ఇప్పుడు మనకే క్లియర్గా అర్థం కాబోతోంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఇండియన్ సినిమా గతిని మార్చేసే ఒక ప్రయత్నంలా కనిపిస్తోంది. వారణాసి, బహుశా ఇదే ఈ సినిమా టైటిల్ కావచ్చు. ఈ ఇంటర్నేషనల్ అడ్వెంచర్ మూవీ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాను బుక్వాలు షేక్ చేస్తోంది. అసలు ఎందుకింతలా మాట్లాడుకుంటున్నారు? ముందుగా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం రెమ్యూనరేషన్ డీల్స్. వాటి గురించే చూద్దాం. ఫస్టు మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏదో మామూలు డీల్ కాదండోయ్. ఎందుకంటే ఈ ఒక్క సినిమా కోసం మహేష్ ఏకంగా తన 3 ఏళ్ల సమయాన్ని కేటాయిస్తున్నారు. సో ఒప్పందం కూడా ఆ రేంజ్లోనే చాలా చాలా స్పెషల్గా ఉంది. నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చుగాని ఇది నిజం. ఈ ఒక్క సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అక్షరాల 150 కోట్ల రూపాయలు. అంటే లెక్కేసుకోండి, 3 ఏళ్లపాటు ప్రతి ఏడాదికి 50 కోట్లన్నమాట. ఆగండి, కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ 150 కోట్లు కాకుండా సినిమాకొచ్చే లాభాల్లోంచి ఏకంగా 20% వాటా కూడా మహేష్ బాబుకి వెళ్తుందట. ఇది మామూలు విషయం కాదు. ఈ డీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పాయింట్ ఇది. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఈ సినిమా మనం ఊహించిన దానికంటే 1000 రెట్లు పెద్ద బ్లాక్ బస్టర్ అయితే, అప్పుడు మహేష్ బాబు మొత్తం ఆదాయము 250 కోట్ల మార్కును కూడా ఈజీగా దాటేస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇది నిజంగా అన్బిలీవబుల్. మహేష్ బాబు డీల్ చూస్తేనే మనకు మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. కానీ రాజమౌళి ప్లాన్ గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే అసలైన మాస్టర్ ప్లాన్, అసలైన గేమ్ చేంజర్ ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది అసలు సంచలనం. ఏంటంటే, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నందుకు రాజమౌళి డైరెక్ట్గా ₹1 కూడా పారితోషికం తీసుకోవడం లేదట. మరి ఆయనకెలా గిట్టుబాటవుతుంది? ఏంటైన ప్లాన్? అసలు విషయం ఏంటంటే, రాజమౌళి గారు రెమ్యూనరేషన్కు బదులుగా ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ని పూర్తిగా తీసుకున్నారట. అంటే ఫారిన్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తే ఆ లాభాలన్నీ ఆయనకే. ఇది గనక నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రాఫిట్ షేరింగ్ డీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి అన్న పేరు ఒక దర్శకుడు పేరు కాదు, అది ఒక గ్లోబల్ బ్రాండ్. ఆయన పేరు మీదే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లొచ్చేస్తాయి. అందుకే ఈ డీల్ ఒక బ్రిలియంట్ మాస్టర్ స్ట్రోక్. సరే, ఈ డబ్బులు, డీల్స్ అన్నీ పక్కన పెడితే, ఇంత భారీ డీల్స్ వర్కౌట్ అవ్వాలంటే కథ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా. మరి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కథ ఎలా ఉండబోతోంది చూద్దాం. ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఏ సినిమాకైనా ఆత్మ దాని కథే కదా. ఈ వారణాసి కథ ఇప్పటిదాకా మనం చూడని ఎన్నో విభిన్నమైన జానర్లను కలపబోతోందని టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, రుద్ర ఒక టైం ట్రావెలర్. ఈ ఒక్క పాయింట్ చాలు, కథ మొత్తం ఒక కొత్త డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా కథ మన పురాణాలను, మోడర్న్ సైన్స్ను, ఇంకా టైం ట్రావెల్ కాన్సెప్ట్ను మూడింటినీ అద్భుతంగా బ్లెండ్ చేయబోతోందట. ఈ జర్నీ ఎక్కడో అంటార్క్టికా మంచుఖండంలో మొదలై మన పవిత్ర నగరం వారణాసి వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో ఖండాల్లో సాగుతుంది. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా. ఇక యాక్టర్స్ విషయానికొస్తే, రుద్రగా మహేష్ బాబు మనల్ని మెస్మరైజ్ చేయబోతుంటే, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని అనే ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. మరి వీళ్లని ఢీకొట్టే విలన్ ఎవరో తెలుసా? కుంభ అనే ఒక శక్తివంతమైన విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వావ్, కాస్టింగ్ అదిరిపోయింది. ఇంత భారీ తారాగణం, ఇంత పెద్ద కథున్న సినిమా మరి ఏ స్థాయిలో విడుదలవుతుందో చూద్దాం. ఇది జస్ట్ ఒక సినిమా రిలీజ్ కాదు, ఇది ఒక గ్లోబల్ సినిమాటిక్ ఈవెంట్. మనందరికీ తెలుసు, రాజమౌళి సినిమాకి ఆయువు పట్టు సంగీతం. ఈ సినిమాకి కూడా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. ఇక శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ గారు ఈ ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ డేట్ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ విజువల్ వండర్ను ఐమాక్స్లో చూడటమనేది ఖచ్చితంగా ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు అందరి మైండ్లోనూ ఒకే ఒక్క ప్రశ్న. ఇంత భారీ అంచనాలతో వస్తున్న ఈ రాజమౌళి మహేష్ బాబుల సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర సృష్టిస్తుంది? ప్రపంచ రికార్డులన్నీ బద్దలైపోతాయా? ఏమో, జరగొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయమేంటి? ఈ కాంబినేషన్ ఎలాంటి అద్భుతాలు చేస్తుందని అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.